పవిత్ర వైద్య వృత్తికి మచ్చ తెచ్చేలా అమానుషంగా క్రూరంగా ప్రవర్తించాడు ఫ్రాన్స్కు చెందిన ఒక డాక్టర్. నమ్మి తన వద్దకు పేషెంట్లను వారికే తెలియకుండా అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. చిన్నపిల్లలను కూడా చూడకుండా నీచానికి తెగబడ్డాడు. ఏకంగా 299 మందిపై అత్యాచారం చేశాడు ఆ దుర్మార్గుడు. తమకంటే ఎక్కువగా డాక్టర్లనే నమ్ముతారు పేషెంట్లు. ప్రాణాలు కాపాడే వైద్యుడిని కనిపించే భగవంతుడిని కీర్తిస్తారు. కానీ ఆ నమ్మకాన్ని బొమ్ము చేశాడు ఓ వైద్యుడు. 30 సంవత్సరాల పాటు చికిత్స పేరిట రోగులపై పైశాచికంగా అత్యాచారాలకు తెగబడ్డాడు. సర్వీసు మొత్తం మీద ఏకంగా 300 మందికి పైగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. వీరిలో ఎక్కువగా బలైంది అభంశుభం తెలియని చిన్నారులే. ఇన్నాళ్ళు గుట్టుగా వ్యవహారం సాగించిన కామ డాక్టర్ దారుణాలు అనుకోకుండా ఓ కేసుతో బట్టబయలయ్యాయి. 74 ఏళ్ల జోయల్ లీస్ కార్నెక్ ఫ్రాన్స్లోని బ్రిటానియా అనే ప్రాంతంలో గతంలో సజ్జనగా పనిచేసేవాడు. విధుల్లో చేరినప్పటి నుంచే వైద్యం కోసం తన దగ్గరకు వచ్చే పేషెంట్లకు చికిత్స పేరుతో మత్తుమందు ఇచ్చి తన కోరికలు తీర్చుకునేవాడు. సర్వీస్లో ఉండగానే నన్నెవరూ పట్టుకోలేదు, ఇప్పుడెవరూ కనుక్కోలేరనే ధీమాతో 70 దాటాక కూడా అదే నీచపు మనస్తత్వంతో ఉండేవాడు. కానీ 2017లో ఇంటి పక్కనే ఉన్న ఓ 6 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టగానే ఆరోపణలతో తొలిసారి జోయల్పై కేసు నమోదైంది. ఈ ఘటన తర్వాత కూడా 4 చిన్నారులను అత్యాచారం చేశాడు ఈ దుర్మార్గుడు. ఈ కేసు కోర్టులో నిరూపణ కావడంతో జోయల్కు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. అనంతరం ఈ కేసును మరింత లోతుగా విచారించాలనే ఉద్దేశంతో పోలీసులు నిందితుడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. అప్పుడే జోయల్ దారుణాలు చిట్టా మొత్తం బయటకు వచ్చింది. నిందితుడి ఇంట్లో ఏకంగా 3 లక్షలకు పైగా అశ్లీల ఫోటోలు, 650లకు పైగా అసభ్యకరమైన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. జోయల్ ఇంట్లో లభ్యమైన డైరీలోని వివరాలు చూసి పోలీసులు అధికారులు కంగు తిన్నారు. ఎవరెవరిపై లైంగిక దాడి చేసింది పేర్లతో సహా రాసి పెట్టుకున్నాడు. జంతువులు, చిన్నారులే తనను ఎక్కువగా ఆకర్షిస్తాయని నోట్ చేసుకున్నాడు. డైరీలోని లెక్కల ప్రకారం ఈ మాజీ సర్జన్ తన జీవితకాలంలో మొత్తం 299 మందిపై అత్యాచారం చేశాడని అందులో రాసుకున్నాడు. ఇదిలా ఉంటే డైరీలో తమ పేర్లు ఉన్నాయని తెలిసి బాధితులు తమకి విషయం ఇంతవరకు తెలియదని లబోదిబ్బమంటున్నారు. వైద్య ముసుగులో సైకో మనస్తత్వంతో ఎంతోమంది జీవితాలను నలిపేసిన జోయల్ కేసు ఇటీవల కోర్టులో విచారణకు వచ్చింది. ఆ సందర్భంలో నిందితుడు తాను 1989 నుంచి 2014 మధ్య 299 మందిపై అఘాయిత్యానికి పాల్పడ్డానని స్వయంగా ఒప్పుకున్నాడు. వీరిలో 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిలు ఉన్నట్లు అంగీకరించాడు. బాధితుల్లో ఎక్కువగా చిన్నారులే ఉన్నారని, ఈ నేరాలకు పూర్తి బాధ్యత వహిస్తున్నానని తెలిపాడు. విచారణ పూర్తయ్యాక నిందితుడు మరో 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.